బైబిల్లో దేవుణ్ణి 6 రకాల రాళ్లతో పోల్చారు. అవేంటో చూద్దాం. నంబర్ 1, ఎబెనెజర్, సహాయపు రాయి. సమూయేలు కాలంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాడు. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసుకుని మిస్పా, షేను అనే ప్రాంతాలకి మధ్యలో దానిని నిలబెట్టి, ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు అని చెప్పి ఆ రాయికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. హీబ్రూలో ఎబెన్ అంటే రాయి, ఎజర్ అంటే సహాయం. నంబర్ 2, లివింగ్ స్టోన్, సజీవపు రాయి. మన కొరకు చనిపోయి సజీవుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచిన యేసయ్యను పేతురు తన పత్రికలో సజీవమైన రాయి అన్నాడు. నంబర్ 3, కార్నర్ స్టోన్, మూలరాయి. యేసయ్య మన జీవితాల్లో స్థిరమైన పునాదిగా ఉన్నాడు కాబట్టి అలాంటి పునాది మీద మన సంఘాన్ని, మన జీవితాలని కట్టుకోవాలి. నంబర్ 4, అడ్డురాయి, స్టంబ్లింగ్ స్టోన్. యేసయ్యను వద్దు అని తిరస్కరించే వారికి ఆయన ఒక అడ్డురాయి. అలాంటి వారిని ఒక రోజు ఆ రాయి నలిచివేస్తుంది. నంబర్ 5, నిషేధింపబడిన రాయి, ద రిజెక్టెడ్ స్టోన్. యేసయ్యను యూదులు తృణీకరించారు. ఇప్పటికీ ఈ లోకమంతా ఆయనను తృణీకరిస్తూనే ఉంది. కానీ పరలోకంలో కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము ఒక రోజు ఇదే నిషేధింపబడిన క్రీస్తులో ఏకమై సమకూర్చబడతాయి. నంబర్ 6, ద కమింగ్ స్టోన్, రాబోతున్న రాయి లేక చేతి సహాయం లేక తీయబడిన రాయి. సమస్త రాజ్యాలని తుత్తునీలుగా పడగొట్టి శాశ్వతమైన తన రాజ్యాన్ని స్థాపించడానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసయ్య ఈ లోకానికి త్వరలో రాబోతున్నాడు.